ఇలాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. సో ఆ బాధ్యత అనేది మన దేశ రూపురేఖలు మార్చివేస్తుంది. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళడానికి మీరు దోహదపడేవాడు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మహాసంగ్రామం ఆంధ్రప్రదేశ్ లో 9 గంటల వరకు 7% ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఉదయం 7 గంటలకి మొదలైన పోలింగ్ 2 గంటల వ్యవధిలో అంటే 9 గంటల వరకు 7% మొత్తం అన్ని జిల్లాల్లో కలుపుకొని 7% నమోదైంది. అంటే ఒక్కొక్క చోట 20% కావచ్చు, ఒక్క చోట 5% కావచ్చు, ఒక చోట 2% కూడా కావచ్చు. కొన్ని చోట్ల కొన్ని మొరాయించడం కానీ, ముఖ్యంగా ఈ 35 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో కాకినాడ పరిధిలోని పోలింగ్ స్టేషన్స్ లో జరిగిన ఈ ఫోటో గందరగోళం కావచ్చు, అన్నింటి నేపథ్యంలో కాస్త అటు ఇటు అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో 2 గంటల వ్యవధిలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగిన